AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ మనస్ఫూర్తిగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ కాపైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారా? గతంలో వచ్చినటువంటి పథకాలు ఏమైనా మీకు వస్తున్నాయా? సో మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు రకరకాలుగా రెచ్చగొడతారు, వాడుకుంటారు, వదిలేస్తారు. ఆ తర్వాత రోజుల్లో మనకు మంచి చేసే వాళ్ళని పోగొట్టుకొని ఏడవలసిన పరిస్థితి ఈ రోజు అదే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మనల్ని గొడ్డల పార్టీ అంటాడు. గొడ్డలు పెట్టుకొని ఎలక్షన్ల టైంలో కట్టెలు కత్తులు పెట్టుకొని తిరిగే ఈ జేబీ శ్రీనివాస్ అనేటువంటి గుండా రౌడీని ఈరోజు ఇన్ఛార్జిగా పంపించారు. అసలు ఒక పార్టీని రౌడీలకి గుండాలకు అప్పచెప్పి మీరు పార్టీ పర్యవేక్షణ చేయమని చెప్పడం ఏంటంటే ఇది ఎంతవరకు న్యాయం? ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి ఉందా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు పొద్దున్న లేస్తే మాది గొడ్డల పార్టీ అంటాడు వైసీపీ. ఆయన ఏమో గొడ్డలు జేబుల్లో పెట్టుకొని తిరిగే వాళ్ళకి ఇన్ఛార్జ్ పదవులు వేసి ఈ రోజు ఊరి మీద తిప్పుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు న్యాయం? ఇటువంటి రౌడీజం గూండాయిజం చేసే వ్యక్తులకి ఇన్ఛార్జ్ పదవులు కాదు, ప్రధానమంత్రి పదవులు ఇచ్చినా భయపడే ప్రసక్తే ఉండదు. లేదు, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బంటే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాం. ఏ రకమైనటువంటి చర్యలకు, మీరు దౌర్జన్యాలకు, దోపిడులకు, లేకపోతే మీరు ఏదైనా చిత్రహింసలు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవడు గాలు దొడుక్కొని లేడు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎంత పోరాటానికైనా సిద్ధపడుతుంది. మా ఆస్తుల జోలికి వచ్చినా, మా ప్రాణాల జోలికి వచ్చినా, ఇంకా దేని జోలికి వచ్చినా సరే మాకు ప్రజా సంక్షేమం తప్ప మరొకటి ఏది ముఖ్యం కాదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి విలువలతో మేము రాజకీయం చేస్తాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాలో నింపినటువంటి ఉద్యమ స్ఫూర్తితో మేము రాజకీయం చేస్తాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అభివృద్ధి ఏ విధంగా చేసి చూపించాలని మమ్మల్ని ప్రోత్సహించి చేస్తున్నారో ఆ విధంగా అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్ప ఈ గూండాలకి, రౌడీలకి, కత్తులు గొడ్డలు పెట్టుకొని తిరిగే వాళ్ళకి భయపడే ప్రసక్తే లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడిగా సగర్వంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, సోదరిమణులకి, సోదరమణులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ మా నాయకుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం, అందులో నాకు ఈ సమయాన్ని కేటాయించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పెద్దవారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. విలువలకి ప్రతిష్ట, కీర్తి మాటికి కట్టుబడడం, పంతం పూనితే హరిహరాదులు కూడా లెక్క చేయని విధంగా ఆయన మొండి పట్టుదల ఉండడం విశేషం. కాపు కులంలో పుట్టడం మన అందరి అదృష్టం. కులం చేసుకున్న అదృష్టం. ఎన్నో పదవులు అలంకరించిన నిగర్వి కులం గురించి యొక్క భవిష్యత్తు గురించి పాటుపడి సొంత ఆస్తులు నమ్మి వజ్ర సంకల్పం ఈనాడు కాకపోయినా ఖచ్చితంగా ఒకనాడు అమలు తీరుతుంది. మన కాపులందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేలు చేయాలని, బీసీ రిజర్వేషన్ని మనం బలపరుచుకొని ముందుకు పోవాలని, ఆయన చనిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులకి క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నాయంటే ఎటువంటి నాయకుడో మనందరికీ అర్థమవుతా ఉంది. అంటే ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాలకి భయం చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పదవి ఇస్తామన్నా నాకు పదవులు ముఖ్యం కాదు, మా కులం బీసీ రిజర్వేషన్ ముఖ్యమని తెలియజేసిన మహా గొప్ప నాయకుడు మన ముద్రగడ పద్మనాభం గారు. మన కాపు కలంలో జన్మించిన కాపు రత్నం మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. దానికి ఉదాహరణ మన ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిస్తే నేను రెడ్డి అని మార్చుకుంటామని చెప్పాడు.
అదేవిధంగా గెలిచినాక పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నాడు. ఆయన నీతికి నిదర్శనానికి ఇది ఒక ఉదాహరణ. అదే మాదిరిగా మన జగనన్న పథకాలు స్ఫూర్తితో మన జగనన్న తోడుగా వచ్చి అన్ని కులాలకి ప్రత్యేక బీసీ రిజర్వేషన్ మన కాపు సంఘాలకి చేస్తామని కృత నిశ్చయంతో ఉంది. మన జగనన్న పార్టీకి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయింది చాలా తీరని లోటు. ఆయన అంత్యక్రియల్లో కూడా మన జగనన్న పాల్గొని మన కాపులకందరికీ ఒక భరోసా, ఆయన ఆదర్శం తీసుకొని మనమందరం బీసీ రిజర్వేషన్ కాపుకి చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను. ఆయన మరణం తీరని లోటు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మన కరుణాకరణ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కాపు నేతలకు, ఇక్కడికి వచ్చినటువంటి బలిజ ఆత్మీయ సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా శోకతప్త హృదయంతో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు మనమందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు మన మధ్య లేడనేటువంటి ఇది చాలా బాధ కలిగిస్తూ ఉంది. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు సామాజిక వర్గానికే కాదు, పేద ప్రజలందరి పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మనమందరం కూడా ముద్రగడ పద్మనాభం గారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఈ రోజున మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనుల ద్వారా ఆయన ఎప్పటికీ కూడా మన మధ్యనే ఉంటారన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజ సామాజిక వర్గానికి ఒక సముచితమైనటువంటి న్యాయం జరగాలంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలుగా 5,000 కోట్ల రూపాయలని కాపులకు అందించి కొన్ని లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా కాపు నేస్తం ద్వారా కాపు ప్రజలందరికీ కూడా వాళ్ళకి కానుకని ఇచ్చి వాళ్ళ ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపడం జరిగింది. మనకు బలిజ భవన్కి కేటాయించినటువంటి స్థలం అన్యాక్రాంతానికి గురైతే ఆ రోజున బొమ్మడి కరుణాకరణ గారు కూడా మన పక్షాన నిలబడి ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి కూడా తన వంతుగా 5 లక్షల రూపాయలని సాయం అందించినటువంటి ఘనత కూడా మన బొమ్మడి కరుణాకరణ గారికి దక్కుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఈ రోజున లీలామాల సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని మొట్టమొదటిగా పెట్టినటువంటి ఘనత కూడా మన బొమ్మన కరుణాకరణ గారికి దక్కుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ముద్రగడ పద్మనాభం గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సంస్మరణ సభలో ముఖ్య అతిథులుగా హాజరైన కరుణాకర్ రెడ్డి అన్న గారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేమందరూ కూడా ఆయనకి శిష్యులుగా నమస్కరించుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాపు బిడ్డలందరికీ కూడా ఈరోజు అన్యాయం జరగకుండా ఉండాలంటే ముద్రగడ గారి దారిలో ఆయన సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన దారిలో వెళ్తూ అందరినీ కూడా బీసీల్లో కలుపుకుంటూ మనం రాజశేఖర రెడ్డి గారు కానీ జగనన్న గారు కానీ ఆయన దారిలో తీసుకుని వెళ్తూ మనకి మంచి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకి మంచి జరుగుతుంది. మన కాల్పులందరినీ కూడా బీసీల్లో చేర్చి మనకి న్యాయం చేస్తారు, ఇలాగే ఉంటుంది. కానీ తిరుపతిలో మనం చేసుకున్న దౌర్భాగ్యం జేబీ శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ గా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేసిన ఒకే ఒక దౌర్భాగ్యం ఈరోజు మహిళలందరినీ కూడా విలువలు లేకుండా మాట్లాడుతున్నారు.
మీరు నిద్రలేసి తాగేసి వస్తున్నారు, గంజాయి వాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే తిరుపతి మహిళలందరూ కూడా ఈ రోజు బాధపడే పరిస్థితి వస్తుంది. అలాంటి బలిజ నాయకుడిని తిరుపతిలో లేకుండా తరిమి కొట్టాలని మేము ఆలోచనతో ఈ రోజు చెప్తున్నా. ఆ రోజు దగ్గరలో ఉండాలి. మా పార్టీ నుంచి మేము, మా పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి అన్న గారు కానీ, అభినయ్ గారు కానీ, వాళ్ళందరూ పార్టీ నాయకులందరి సహకారంతో అలాంటి నీచుల్ని తిరుపతిలో లేకుండా తరిమి కొట్టాలని చాలా ఆవేశంతో ఈ 6 నెలలు మా బాధను మేము తెలియజేసుకోవాలనేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీద మేము తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు మహిళలు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో నానా రకాలుగా వీళ్ళు పెట్టే కామెంట్స్ ఉన్నాయి చూడండి. ఆ కామెంట్స్ చూసిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళని తరిమి చాటలు పొరకలతో ఆ రోజు పెట్టి రోడ్ల మీద ధర్నా చేశాం. ఈ రోజు వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళందరినీ తరిమి కొట్టాలనేసి మేము సమనీయంగా ఈ పార్టీ నుంచి మేము న్యాయం చేసుకుంటూ మా నాయకుల నుంచి ఇలాంటి దౌర్భాగ్యాలను తరిమి కొట్టాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు పెద్దలకి వేదిక ఉన్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన కాపు ముద్దుబిడ్డ స్వర్గీయ ముద్ర పద్మనాభం గారి గురించి ఈరోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆయన రాజకీయ ప్రస్థానం, వారి తండ్రి గారు 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. దాని తర్వాత 1977లో వారి తండ్రి గారు చనిపోతే 1978లో నీలం సంజీవ్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లో వచ్చి మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా 1978లో మన ముద్ర పద్మనాభం గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా దివంగత నేత మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు కూడా 1978లోనే శాసనసభ్యులుగా అడుగుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 1978లోనే శాసనసభ్యుడిగా అడుగుపెట్టారు. అంటే రాజకీయ నైవేద్యం ఉన్న కుటుంబం ముద్ర పద్మనాభం గారిది. ఎప్పుడైతే కాపు ఉద్యమం తన నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడా మరి వెనకొంది వేళ తన ఆస్తి మొత్తం దారిపోశారు. 1978 నుంచి 89 దాకా 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంటు సభ్యుడిగా, 2 సార్లు మంత్రివర్గ సభ్యుడిగా పనిచేసి మరి ఈ కాపు జాతి, మరి రాష్ట్రంలో 20% ఉన్న ఈ కాపు జాతి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వీరికి రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్ కోసం నిరంతరం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన పోరాట యోధుడు ముద్ర పద్మనాభం గారు. ఆయన ఆశయం నెరవేరాలంటే, ఆయన ఆత్మ శాంతించాలంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మన రిజర్వేషన్ కానీ, మన ఉద్యోగ అవకాశాలు కానీ, మన నిధులు కానీ ఆయన ద్వారా వస్తాయని నమ్మి ఆయన 2024 వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన బతుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టయితే మనకి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు వచ్చాయి. దానికి ఉదాహరణే మరి పోయిన సంవత్సరం 24 నుంచి 1924 దాకా 32,000 కోట్ల రూపాయలు ఒక కాపు కులానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఇది ఆశ్చర్యం, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 దాకా కేవలం మనకి ఇచ్చింది 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. నెలకి సంవత్సరాలు 2,000 కోట్ల లెక్కలు ఇస్తారని చెప్పి 5 సంవత్సరాలు 10,000 కోట్లు మనకి ఎగ్గొచ్చినటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇచ్చిన మాట కోసం మరి ముద్ర పద్మనాభం గారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలంటే మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి కాపు కులం అంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ పక్కన నిలబడి తిరుపతిలో అభివృద్ధి గారిని గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసుకుంటే తప్ప మన నిర్ణయ కోరికలు చేరవు. కాబట్టి మనందరూ కూడా ముక్త కట్టంతో మన దళిత సోదరులందరూ కూడా మరి మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటే మనం అనుకున్న సాధిస్తాలు మాత్రం మరొకసారి చెప్తూ చెప్పలేనంత ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయేంత బాధ మాకు చాలా మందికి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది కాపు ఓట్లు దన్నుకొని గెలిచి వాళ్ళ కుర్చీలు వాళ్ళు బాగా అనుభవిస్తున్నారు. కాపులను ఎప్పుడూ మోసం చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. కాపుల పేరు చెప్పడం, కాపు కులానికి అది, కాపు కులానికి ఇది, కాకపోతే షర్టు పట్టుకొని అడగండి అది ఇది అని హీరో లెవెల్లో మాట్లాడి కనీసం విలన్ కంటే దారుణంగా, అంటే చెప్పలేని విధంగా సైకోగాళ్ళలాగా చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇది ఎంతవరకు అంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఇంతకు ముందు మీకు తెలియదే కాదు, అతను ఎంత పోరాటం చేశాడో బలిజల కోసం అంత పోరాటం చేశాడు. కానీ ఎప్పుడూ కూడా అతను ఇంత మానసిక క్షోభ అనుభవించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. ఎంత మానసికంగా అతన్ని బాధ పెట్టారో మనమంతా చూసి
ఒక్కటే, ఎవడైనా సరే నీతి నిజాయితీగా ఎవడు కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా పోటీ చేసి వాళ్ళని మోసం చేయరు. అదే జగనన్న ఎన్నో చేశాడు, మనం తెలుసుకున్నాం. కానీ అదే విధంగా ఇతను ముద్రగడ పద్మనాభం గారు అతన్ని కాపు కులమైన నేను రెట్టిగా మార్చుకుంటా అనే విధంగా మానసికంగా ఎంత క్షోభ పెట్టారంటే అంతకంత క్షోభ పెట్టారు. కానీ అది ఖచ్చితంగా వడ్డీతో సహా ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు లోపల